ఇప్పుడు పోలీస్ కస్టడీకి అడుగుతున్నారు ఎవరిని? సిఐ నాగరాజుని. ఆయన తరపు లాయర్లు ఏం చెప్తున్నారంటే ఆడియోగ్రఫీ, వీడియోగ్రఫీ చేయాలని చెప్తున్నారు. ఎందుకు అనంటే నాగరాజు పైన థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారేమో అని, అంటే దెబ్బ పడుతుందేమో ఆయన శరీరం పైన లాయర్లు ముందుగానే కోర్టుకి విన్నవించుకుంటున్నారు. అలాగే జైల్లో రాజమహేంద్రవరం జైల్లో ఆయన విచారించాలి. లేని పక్షంలో సిఐకి ప్రాణహాని ఉండబోదని అఫిడవిట్ ఫైల్ చేయాలి. సిఐ గారికి ప్రాణహాని ఉండదు అని చెప్పాలి. ఆయన శరీరం పైన ఒక్క దెబ్బ కూడా కొట్టము అని ముందుగా అఫిడవిట్ రాసివ్వాలి. పైగా నాగరాజు గారు డైరెక్ట్గా న్యాయాధికారితో మాట్లాడే అవకాశం దొరికినప్పుడు ఆయన ఒక మాట అన్నారు. ఈ కేసుతో తనకు సంబంధం లేదని, కావాలనే తనను కేసులో పెట్టారని నాగరాజు న్యాయాధికారితో అన్నారు, జడ్జితో అన్నారు. కస్టడీకి తీసుకుంటే శారీరకంగా హింసించే అవకాశం ఉంది అని జడ్జి గారికి చెప్పుకున్నారు నాగరాజు గారు. ఇప్పుడు దృశ్యం 1, 2, 3 వచ్చేసినాయి. దృశ్యం 4 కృష్ణలంక పోలీస్ స్టేషన్ మీద ఈ లాకప్ డెత్ మీద తీస్తే ఇటు 3 కంటే బంపర్ హిట్ అయ్యింది. లేకపోతే రోజుకో దొంగ నాటకాలు ఇవన్నీ ఎవడో చెప్తారు. కృష్ణలంక పోలీస్ సిఐనంట ఇది థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా? అంత డేర్ ఉంది అసలు ఈ పోలీసులకి ఎవరికన్నా? నాగరాజు మీద ఒంటి మీద దెబ్బ ఏమనండి, ప్రభుత్వం కూలిపోయింది. ఏమో నిజంగానే కొడతారని భయం వచ్చిందేమో. ఆయన కొట్టడమే తెలుసు కానీ కొట్టించుకోవడం తెలియదు కదా. సార్ ఇదంతా భయం ఉండొచ్చేమో నిజంగానే. పక్కా ప్రభుత్వానికి తెలిసి ఏదైతే దీంట్లో ఒక పొలిటికల్ లీడర్ ఇన్వాల్వ్మెంట్ ఉండి, పోలీస్ పెద్ద బాసులు ఇన్వాల్వ్మెంట్ ఉండి చేసినటువంటి హత్య, క్రూరంగా హింసించి హత్య చేశారు. లేకపోతే ఒక సిఐ అండి 32 టెరాబైట్స్ సీసీ ఫుటేజ్ 1.5 years మాయం జరుగుతాడా? 4 హార్డ్ డిస్కుల్లో 4x8 టెరాబైట్లు. ఒక టెరాబైట్ అంటే 2.5-3 లక్షల ఫోటోలు. సో అంత టెరాబైట్ల సీసీ ఫుటేజ్ ఎట్ట తీసేస్తాడు 1.5 years పైన సిపికి తెలియకుండా? ఇవన్నీ జరిగిపోతాయా? మరి విచారణ ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? ఇదే పోలీసులు చంపేస్తే ఇదే పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇదే ప్రభుత్వానికి తెలిసి జరిగితే కానీ ఎక్కడ న్యాయం జరిగింది ఇక్కడ? మరి అదే సిఐకి ప్రాణహాని ఉందని ఆయన తరపు లాయర్లు చెప్తున్నారు కదా. ఏం లేదు సార్, దొంగ నాటకాలు ఇవన్నీ, దొంగ నాటకాలు అంతే. ఎందుకు చెప్తారు లాయర్లు ఊరికే? సరే నిజంగా ప్రాణహాని ఉందని అతను అన్నాడు అనుకోండి, ఎవరి వల్ల ఉందో చెప్పాలిగా, దేనికి ఉందో చెప్పాలిగా. అతను నేనేం తప్పు చేయలేదు అంటున్నాడు అవును అని అన్నప్పుడు నిజంగా సార్ నేను తప్పు చేయలేదు, పలానా వాళ్ళు నన్ను ఇరికిచ్చారు, అది న్యాయాధికారికి నిన్న న్యాయమూర్తి గారికి అదే చెప్తే అయిపోయిందిగా. నిజం చెప్తే ప్రాణహాని ఉందేమో పోనీ. కానీ ఏం లేదు సార్, ఇదంతా కానిస్టేబుల్ కూడా వీళ్ళు పిలిచినప్పుడు వచ్చారు. మొన్న సిపి సీరియస్ అయ్యాడు, ఒరే మిమ్మల్ని లొంగిపోమ్మంటే ఇంకా రాలేదేంట్రా ఇది అని చెప్పి సిపి అన్న సీరియస్ అవ్వగానే వాళ్ళు నాగపూర్ నుంచి ఒకటి వచ్చారు, పోలీసులు పట్టుకొని వచ్చారు. వాళ్ళందరికీ వాళ్ళు వచ్చి లొంగిపోయారా? వాళ్ళే లొంగిపోయారు. మరి ఏంది అని మనకు అర్థం కావట్లేదు. ఈ సీక్వెన్స్ చూస్తే సిఐ నాగరాజే లొంగిపోయాడు. మీకు ఇక్కడ అర్థం కావట్లా. సిఐ నాగరాజు తప్పించుకోవాలనుకుంటే ఎప్పుడో తప్పించుకునేవాడు. అతని మీద ఎఫ్ఐఆర్ అయింది 19వ తారీఖు, 23వ తారీఖు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అంటే 5 రోజులు ఎక్కడున్నాడు? ఏదైతే కోర్టుకు సంబంధించినటువంటి కానిస్టేబుల్ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. ఆయన దగ్గరకు ఎవరెవరు వచ్చి వెళ్తున్నారు? ఏదైతే డిప్యూటీ అడిషనల్ కమిషనర్గా ఉన్నటువంటి కొయ్యాన లలితా కుమారి, ఈ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ఎవడైతే ఫోన్లు అన్ని డేటా చూసి డిలీట్ చేశాడో ఆ నవీను, వీళ్ళందరూ వచ్చి ఆయన కలుస్తున్నారు. ఏది ఎఫ్ఐఆర్ లో హత్య కేసు నమోదైనటువంటి ఒక సిఐని ఆ పైన ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ వాళ్ళు వచ్చి ఎలా కలుస్తారు? 5 రోజులు అతను రోజు వచ్చి కలుపుతున్నారు. సాక్షి టీవీ దగ్గర నుంచి అన్ని ఛానళ్ళ కిందే ఉన్నాయి. ఏం చేస్తాం? వాళ్ళు వస్తున్నారని చూపిస్తుందా, మనం చేయగలిగేదే ఉంది. మరి అని తెలియదా? అంటే ఆ కానిస్టేబుల్ వాళ్ళిద్దరూ పారిపోయారంటే ఎవరో చెప్తే వెళ్ళిపోయి, ఎవరో చెప్తే వాళ్ళు చాలా నిజాయితీగా శాలరీ మీద మాత్రమే ఆధారపడి బతికే వాళ్ళు కాబట్టే వాళ్ళు ఎటువంటి దందాలు చేయలేదు, ఎటువంటి వసూలు చేయలేదు, లాడ్జీల మీద పడి డబ్బులు వసూలు చేయలేదు, స్పా సెంటర్ల మీద పడి డబ్బులు వసూలు చేయలేదు, లేకపోతే మధ్యలో ఈ ల్యాండ్ డీలింగ్స్ ఇవి చేయలేదు. అందుకే పాపం ఆర్థిక ఇబ్బందుల్లో ఫోన్లు కూడా అమ్ముకున్నారని రిమాండ్ రిపోర్ట్లో రాశారు. అదేదో నాగపూర్ వెళ్తా అంటే డబ్బులు ఆట వచ్చింది, అదేదో నాగపూర్లో అమ్ముకున్నారంట పోయి పాపం. సార్ ఆ డబ్బులు లేక విజయవాడ ఏది కానిస్టేబుల్ అంట, హెడ్ కానిస్టేబుల్ డబ్బులు లేక ఫోన్లు అమ్మేశారా? ఎవరికి చెప్తున్నారు ఈ కహానీలు? ఇక్కడ ఎవరు కొనట్లేదు. చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీం ఏమైనా గుడ్డిగా నమ్మి ప్రజలందరినీ బ్లేమ్ చేయాలనుకుంటే ఇక్కడ ప్రజలు ఎవరు సిద్ధంగా లేరన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఇద్దరు హెడ్ కానిస్టేబుల్, ఒకడైతే అచ్చం లాడ్జీలు హోటళ్ళు రోజు దందాలు ఆడి వ్యాపారం, ఇంకొకళ్ళేమో అచ్చం ఈ గంజాయి ఈ సెటిల్మెంట్లు అన్ని వ్యాపారం. ఇలా మధ్యలో ఇంకో ప్రైవేట్ వ్యక్తి ఉంటాడు సురేష్ అని, అతను 100 కోట్లు సంపాదించాడు, సిఏ 200 కోట్లు. అంటే ఈ హెడ్ కానిస్టేబుల్ ఎన్ని కోట్లు సంపాదించుంటారు మీరు చెప్పండి? ఫోన్లు అంటే ఎందుకు? ఫోన్లో డేటా ఏమైనా ఉంటే మరి తీసుకుంటారు కదా ఫోను, డేటా కోసం. డేటా అందుకని ఉన్నదట అంటే డిలీట్ చేసి ఆడ అమ్మేసి వచ్చారు. ఏ షాప్ లో అమ్మేస్తారు అక్కడికి వెళ్ళి గుర్తు తెలియదంట, అది కూడా రాశారు ఆడ. ఏ షాప్ లో అమ్మేమో గుర్తులేదు.
మొత్తం నేను విచారణ రోజు చూస్తున్నా కదా పేపర్లో, ఫస్ట్ సిఐ నాగరాజు అడిగిన ప్రశ్నలకి మౌనం దాల్చారు, మళ్ళీ అడిగితే గట్టిగా మౌనం దాల్చారు, మళ్ళీ అడగగానే మీకు తెలుసు కదా మీరు రాసేసుకోండి సంతకం పెట్టాలన్నాడు, మళ్ళీ అడిగితే మౌనం దాల్చాడు. నిన్న ఈ కానిస్టేబుల్ కూడా అంతే, గట్టిగా అడిగితే మౌనం దాల్చారు, మాకేమీ తెలియదు అన్నారు, మాకు 6వ తారీఖు నుంచి 8వ తారీఖు దాకా మాత్రమే తెలుసు, 8 నైట్ నుంచి మాకు ఏమైందో ఇప్పుడు దాకా అసలు తెలియదు అని చెప్పారు. మరి ఇదేంటి?